మొక్కలు పెంచే వాళ్ళు పూర్తిగా ఈ 3 విషయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే చక్కగా మొక్కలు అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి, స్పేస్ ఉండాలి, అలాగే టైం కూడా చూసుకోవాలి. ఈ 3 దృష్టిలో పెట్టుకుంటే మనం ఈజీగా తక్కువ ప్లేస్లోనే మొక్కల్ని గ్రో చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఎలా ప్లాన్ చేస్తానో చూడండి. ఈ కనపడి టబ్ అయితే చాలా పెద్ద టబ్బు, కానీ ఈ టబ్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి చూడండి. ఫస్ట్ అయితే అరటి మొక్క వేయడం జరిగింది. ఆ అరటి మొక్క పక్కనే లీఫ్ వెజిటబుల్స్ వేయడం జరిగింది అనమాట. తీగ బచ్చలు ఉంటాయి కదా, అవి నేను 2 వేసాను. ఇంగ్లీష్ బచ్చలు ఒకటి, మామూలు తీగ బచ్చలు ఒకటి. ఈ 2 కూడా తీగ జాతివే. ప్లస్ కాకరకాయ పాదు వేయడం జరిగింది. ఈ కాకరకాయ పాదు పువ్వులు కూడా వస్తుంది. కాకరకాయ పాదుకి పూత వచ్చి కాయ వచ్చేటప్పటికి మనం ఈ లీఫ్ వెజిటబుల్ అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకదాని తర్వాత ఒకటి మనం హార్వెస్ట్ చేసుకునేలా మనం ప్లాన్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ అరటి మొక్క వేయడం జరిగింది, ఆ తర్వాత ఆకుకూరలు వేయడం జరిగింది, ఆ తర్వాత కాకరకాయ పాదు పెట్టడం జరిగింది విత్తనాలతో. ఇలా మనం ప్లాన్ చేసుకుంటే 3-4 రకాలు ఒకే టబ్లో మనం హార్వెస్ట్ చేయొచ్చు అనమాట. తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు కూడా ఇలా మేనేజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఈ పద్ధతి బాగుంది కదా.